श्रीकृष्णाय परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। 12వ అధ్యాయం మొదటి శ్లోకం। అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః। అర్జునుడు ఇలా అడిగాను, ఇలా నిరంతరం నీ మీదే మనస్సు నిలిపి నిన్ను ఉపాసించే భక్తులు ఉత్తములా? అవ్యక్తమైన ఆత్మస్వరూపాన్ని ధ్యానించేవారు ఉత్తములా? అంటే సగుణోపాసన శ్రేష్టమా, నిర్గుణోపాసన శ్రేష్టమా అని అర్జునుడి ప్రశ్న। 2వ శ్లోకం। శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః। శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, ఎవరు నాలోనే మనస్సును ఉంచి నిత్యము యోగస్థులై ప్రశస్తమైన శ్రద్ధతో నన్ను ఉపాసిస్తున్నారో వారే సర్వోత్తమ యోగులు అని నా అభిప్రాయము। 3వ శ్లోకం। ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం। 4వ శ్లోకం। సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః। అయితే నిర్దేశించి చెప్పటానికి వీలు కానిది, ఏ ప్రమాణం వల్ల వ్యక్తం కానిది, అంతటా వ్యాపించి ఉన్నది, ఊహల కందనిది, కూటస్థమైనది అనగా మాయకు అధిష్టానంగా ఉన్నది, అచలమైనది, ధ్రువమైనది, నిత్యమైనది అయిన అక్షరతత్వాన్ని ఇంద్రియ నిగ్రహం కలిగి అంతటా సమబుద్ధి కలిగి అన్ని భూతాల హితంలోనూ ప్రీతి కలిగి ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వారు కూడా నన్నే పొందుతున్నారు। 5వ శ్లోకం। క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే। నిర్గుణ పరబ్రహ్మమందు ఆసక్తి కలిగి ఉపాసించు వారికి ప్రయాస అధికముగా ఉండును, ఎందుకంటే దేహాభిమానము కలవారికి నిర్గుణ పరబ్రహ్మయందు మనస్సు నిలుచుట కష్టము। 6వ శ్లోకం। ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే। 7వ శ్లోకం। తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం। పార్థ, ఎవరైతే అన్ని కర్మ ఫలాలను నాయందే వదిలివేసి నేనే ముఖ్యాతి ముఖ్యుడనే భావం కలవారై అనన్యమైన యోగంతో నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉంటారో అటువంటి వారి మనస్సు నాయందే ప్రవేశించి ఉంటుంది, అనగా ఏకాగ్రీకృతమై ఉంటుంది। అటువంటి వారిని నేను మృత్యువుతో కలిసి ఉన్న సంసారమనే సాగరం నుండి త్వరగా ఉద్ధరిస్తాను। 8వ శ్లోకం। మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః।
నీ మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచుము. పిమ్మట నాయందే నివసింతువు, సందేహము లేదు. 9వ శ్లోకం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, స్థిరముగా నాయందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తియోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. 10వ శ్లోకం. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసం చేయటానికి కూడా శక్తి లేకపోతే నా సంబంధమైన కర్మలు చేయటంలో ఆసక్తుడివి కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ మోక్షాన్ని పొందుతావు. 11వ శ్లోకం. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. నా కొరకు సత్కర్మలు చేయటానికి కూడా అసమర్థుడవైతే మనోనిగ్రహంతో నువ్వు చేసే సమస్త కర్మల ఫలాలను త్యాగం చెయ్యి. 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. యోగాభ్యాసము కన్నా జ్ఞానయోగము, జ్ఞానము కన్నా ధ్యానయోగము, దానికన్నా సర్వకర్మ ఫల త్యాగము గొప్పది. త్యాగానికి మోక్షమే ఫలము. 13వ శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ. అన్ని ప్రాణుల యందు ద్వేషము లేక మైత్రీ భావంతో ప్రేమించువాడు, అన్ని ప్రాణుల యందు దయకలవాడు, అహంకార మమకారాలు లేనివాడు, సుఖదుఖములందు సమభావము కలవాడు, ఓర్పు కలవాడు నాకు ఇష్టుడు. 14వ శ్లోకం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండువాడు, దృఢమైన నిశ్చయము కలవాడు, మనోబుద్ధులను నాకు అర్పించువాడు, నా యందు భక్తి గలవాడు నాకు ఇష్టుడు. 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః. ఎవ్వరికిని కష్టమును కలిగించని వాడును, ఎవరి చేతను కలతకు గురికాని వాడును, సుఖదుఖములందును మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు. 16వ శ్లోకం. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. దేని మీద అపేక్ష లేనివాడు, పవిత్రుడు, కార్యదక్షత కలవాడు, పక్షపాతం లేనివాడు, దుఃఖము లేనివాడు, సమస్త కర్మలలోనూ కర్తృత్వ భావన లేనివాడు నాకు ప్రియుడు. 17వ శ్లోకం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. ఉప్పొంగుట గాని దుఃఖించుట గాని తెలియనివాడు,
శోకించుటగాని వాంఛించుటగాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండిటినీ త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రుమిత్రులయందు, మానవమానములయందు, శీతోష్ణములయందు, సుఖదుఃఖముల వంటి ద్వంద్వములందు సమభావముతో ఉండువాడు రాగవర్జితుడు, నా భక్తుడు నాకు ఇష్టుడు. 19వ శ్లోకం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఇతరులు తనను నిందించినా స్తుతించినా సమానంగా ఉండేవాడు, మాటను నిగ్రహించినవాడు, శరీర రక్షణ కోసం దొరికిన దానితో తృప్తి పడేవాడు, నియతమైన నివాసం లేనివాడు, అనగా ఎక్కడంటే అక్కడ సర్దుకుపోయి ఉండగలవాడు, పరమార్థ విషయంలో నిశ్చయమైన బుద్ధి కలవాడు, ఈ గుణాలన్నీ ఉన్న వ్యక్తి నాకు చాలా ఇష్టుడు. 20వ శ్లోకం. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. నన్నే పరమగమ్యముగా చేసుకొని భక్తియోగమను ఈ అమృత పథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః.